ఏపీలో కేసులపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. పనిగట్టుకొని తమ నేతలను జైలుకు పంపిస్తున్నారంటూ వైసీపీ మండిపడుతుంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదంటూ రివర్స్ అటాక్ చేస్తోంది టీడీపీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు వైసీపీ నేతలు. రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు బుక్ చేస్తున్నారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారం తమ నేతలను కటకటాల్లోకి నెట్టుతున్నారని ఫైర్ అయ్యారు ఫ్యాన్ పార్టీ నేతలు. గోరంట్ల మాధవ్ మీద ఇంకా చాలా మంది మీద మా ఓటర్లు అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతామా చూస్తున్నారు. వైసీపీ పార్టీని అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అరెస్టైన వైసీపీ నేతలకు ముసుగు వేయించి దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు రాంబాబు. మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా? నేను లోకేష్ ఫోన్ చేశాడా? చంద్రబాబు ఫోన్ చేశాడా? అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని మీరు అసలు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మళ్ళీ ప్రెస్ మీట్లో ఆయన ప్రదర్శన ఎందుకని అడుగుతా ఉన్నా. ముసుకేసి అంటే ముసుకేసి అంటే దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ పార్టీ. గత 5 ఏళ్లలో వైసీపీ రాజకీయ విలువలకు పాతరేసిందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వ్యవస్థలను బస్సుపెట్టించి దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పతనావస్థకి రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితికి దిగజారారు. అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు పెట్టి వేధించాల్సిన అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వం లేదు. కేవలం తప్పు చేసిన వైసీపీ నేతల మీదే కేసులు నమోదవుతున్నాయన్నారు మంత్రి ఆనం. గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తప్పులను మేము ఎన్నికల ముందు కూడా ఎత్తి చూపించాం. ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేశారో చూపించాం. వాటి మీదే ఇవాళ కేసులు నడుస్తున్నాయి. మీరు అక్రమం చేయొచ్చు, దారి దోపిడీ చేయొచ్చు, మీరు అన్యాయంగా ప్రవర్తించవచ్చు, ప్రభుత్వాన్ని నైతిక పతనావస్థని తీసుకువెళ్ళచ్చు. మీరు ఎలాగో పతనం అయిపోతున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, గోరంట్ల మాధవ్ జైల్లో ఉన్నారు. కాకాని కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు.